Hi everyone, welcome back to my channel Ifras Daily Vlogs. So, మెకానిక్ రాకీ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అలానే ఇప్పుడు మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ రివ్యూ వచ్చేసి నేనైతే మూవీ చూడడం జరిగిందండి. ఏదైతే మనకి డైరెక్టర్ తీసుకున్న ప్లాట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంది ప్లాట్ అనేది. ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్గా ల్యాగ్గా అనిపించింది. అండ్ అలానే విశ్వక్ సేన్ గారి డైలాగ్ డెలివరీ అయితే, వార్నింగ్ ఇచ్చేటప్పుడు అయితే డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అలానే మనకి సెంటిమెంట్ వచ్చేసరికి యావరేజ్గా అనిపించింది నాకు. అతనైతే అక్కడ స్కిల్స్ అనేది కొంచెం బిల్డప్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అలానే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే ఇంటర్వెల్ సీన్ కూడా అసలు అంత అనిపించదు మనకి. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం సెకండ్ హాఫ్లోనే మనకి మెయిన్ ప్లాట్ అనేది ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం మూవీ ఆసమ్ అంటే ఆసమ్. ఏదైతే మనకి ఫుల్గా అయితే చెప్పకూడదు, మూవీ స్పాయిలర్ అయితే అవుతుంది. సో లైట్గా అయితే టచ్ చేసి వదిలేస్తాను. సైబర్ క్రైమ్స్ ఏవైతే అవుతున్నాయో దాని మీద అయితే మూవీ ప్లాట్ అయితే తీసుకోవడం జరిగింది. అలానే మనకి ఏదైతే మనకి మూవీ ప్లాట్ అయితే తీసుకున్నారో దానికైతే జస్టిఫై అయితే అయ్యింది. సో డైరెక్టర్ పరంగా పర్వాలేదు అనిపించింది. అలానే మ్యూజిక్ డైరెక్టర్ పరంగా కూడా మనకి బీజిఎం అయితే పర్వాలేదు, యావరేజ్ అనిపించింది. అలా సాంగ్స్ విషయానికి కూడా వస్తే 2 సాంగ్స్ అయితే ఓకే, గుడ్ అని చెప్పొచ్చు. అలానే ఆర్టిస్ట్ పరంగా వస్తే విశ్వక్ సేన్ గారు చెప్పాను కదండి, ఓవరాల్గా అయితే ఒక 65% అయితే మనం యాక్టింగ్ స్కిల్స్కి అయితే ఇవ్వచ్చు. అలానే హీరోయిన్ పరంగా కూడా చాలా బాగా చేశారు. బట్ ఆవిడ ఏదైతే మనకి వాయిస్ ఓవర్ ఏదైతే ఎవరైతే ఇస్తున్నారో ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్, అదే రొటీన్గా అనిపిస్తుంది. కంటిన్యూగా ప్రతి హీరోయిన్కి అదే వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు నాకైతే అనిపించింది. కొంచెం అదైతే చేంజ్ చేసుకుంటే కొంచెం రీఫ్రెష్గా అనిపిస్తుంది చూడడానికి కూడా, వినడానికి కూడా. అలానే మనకి కామెడీ వచ్చేసి ఏదో లైట్గా అక్కడక్కడ కామెడీ టచ్ చేసి వదిలేశారు. నెక్స్ట్ మనకి ఫైట్స్ వచ్చేసరికి మనకి క్లియర్గా కనిపించేస్తుంటుంది. స్లో మోషన్ ఫైట్ సీన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇప్పుడు రోప్ సీన్స్ ఉంటాయి, క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. అదొకటి చూసుకుంటే బాగుంది అనిపించింది, పర్వాలేదు. సో నా మూవీ రివ్యూ రేటింగ్ వచ్చేసి 5/2.8 అయితే నా మూవీ రివ్యూ అయితే నేను రేటింగ్ అయితే ఇవ్వదలుచుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.